రైట్ రైట్ దాసరకిరణ్ గారు ఏంటి వినుతా కోట విషయం సంబంధించి సో ఇప్పుడు పార్టీ ఆల్రెడీ బహిష్కరించింది జనసేన పార్టీ. సో ఎవరైతే మృతుడు రాయుడు ఉన్నాడో డ్రైవర్ చనిపోయినటువంటి వ్యక్తి ఆ అబ్బాయి వాళ్ళ చెల్లెలు కూడా మాకు పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేయాలని చెప్పేసి వేడుకుంటా ఉన్నారు. అదొక పక్క ఆ ఎపిసోడ్ నడుస్తూ ఉంటే సో బొజ్జల సుధీర్ రెడ్డి మీద వినుతా కోట సంబంధించినటువంటి అనుచరులు వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ఏంటి సార్? బ్రహ్మనాయుడు గారు ఈ అంశంలో పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ పార్టీ స్టాండ్ ఏంటనేది చాలా క్లియర్ గా ప్రెస్ నోట్ లో చెప్పడం జరిగింది. ఈ హత్యకు సంబంధించి బాధ్యులు ఎవరున్నా సరే అది చట్టం తన పని తాను చేసుకుపోతుంది. జనసేన పార్టీలో ఫస్ట్ నుంచి కూడా తప్పు చేసిన వాళ్ళకి లేకపోతే ఇలా హత్యారోపణలు ఎదుర్కొన్న వాళ్ళకి లేకపోతే ఇంకో రకమైన ఆరోపణలు ఏమి ఎదుర్కొన్నా కూడా మేము వెనకేసుకొచ్చే పరిస్థితి లేదు. బ్రహ్మనాయుడు ఖచ్చితంగా ఇక్కడ పార్టీ చాలా క్లియర్ గా స్టాండ్ చెప్పింది. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళకి కొమ్ము కాస్తున్నారనో లేకపోతే వాళ్ళని వెనకేసుకొస్తున్నారనో వచ్చే ఆరోపణలు ఖచ్చితంగా అవన్నీ అవాస్తవాలు. పవన్ కళ్యాణ్ గారు ఎవరికి సపోర్ట్ చేయరు. ఆయన లా విల్ టేక్ ఇట్స్ డ్యూ కోర్స్ అని ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు బొజ్జల సుధీర్ గారి మీద ఆరోపణ చేస్తా ఉన్నారో వాళ్ళు ఏమన్నా ఉంటే కృష్ణాంజలి గారు చెప్పినట్టు వాళ్ళు పోలీసులకు ఆ సమాచారం ఇవ్వచ్చు. పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి నిజంగా వాళ్ళు హత్య చేశారని కనుక నిరూపితం అయితే అందులో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు పాత్రదారులు, ఎవరెవరు సూత్రధారులు వాళ్ళందరి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీసులా లేకపోతే చెన్నై పోలీసులా ఇక్కడ మేము ఏమన్నా మ్యానిపులేట్ చేస్తున్నామా లేకపోతే వాళ్ళని ప్రభావితం చేస్తున్నామా అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు తమిళనాడు స్టేట్ పోలీస్ కాబట్టి వాళ్ళ మీద ఏ ప్రభావం ఉండదని అయితే ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళే పూర్తి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి లేకపోతే వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారని పార్టీకి తెలిసిన వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని పార్టీ వాళ్ళని బహిష్కరించడం జరిగింది. సో ఇప్పుడు ఆ రాయుడు సంబంధించి కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. అంటే మరి ఏమన్నా ఆయన ఈ విషయం మీద మరి ఏమైనా స్పందించే పరిస్థితి ఉంటుంది? ఎందుకంటే మీ పార్టీ ఇన్ఛార్జ్ ఆల్రెడీ గతంలో 2019 మీ పార్టీ నుంచి పోటీ చేసింది ఆవిడ వినుతా కోట. తర్వాత 24లో బలంగా టికెట్ కోసం ప్రయత్నం చేశారు. మొన్నటి వరకు ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఈ ఎపిసోడ్తోనే బహిష్కరణ జరిగింది. అయితే తమ పార్టీ ఇన్ఛార్జ్ ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఆయన ప్రస్తుతం ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? మీ అధిష్టానం ఇంకెవరైనా పవన్ కళ్యాణ్ గారు కాకపోయినా? బ్రహ్మనాయుడు గారు ఇది ఇప్పుడు విచారణ చేస్తా ఉన్నారు పోలీసులు. అనుమానితుల ఫోటోలు కూడా వాళ్ళు విడుదల చేయడం జరిగింది. అక్కడ సిపి గారు కూడా వాళ్ళు కన్ఫెస్ చేశారని చెప్పడం జరిగింది. సో ఇక పోలీసులు ఏమైతే ఉందో వాళ్ళు అప్డేట్స్ ఇస్తా ఉంటారు కదా మీడియాకి వచ్చి. సో ఇందులో ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఆ రాయుడు అనే వ్యక్తికి అన్యాయం జరిగిన, జనసేన పార్టీ అనే జనసేన కార్యకర్తకు అన్యాయం జరిగినా లేకపోతే సామాన్య యువకుడికి అన్యాయం జరిగినా ఎవరికి అన్యాయం జరిగినా ఒకేలాగా రియాక్ట్ అవుతారు పవన్ కళ్యాణ్ గారు. సో ఇందులో సపరేట్ గా నిందితులు వెనకాలేసుకు రావటమో లేకపోతే ఇంకోట ఏమి ఉండదు. ఖచ్చితంగా వాళ్ళు కనుక ఏదైనా సహాయం కోరుకుంటే వాళ్ళకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి అప్రోచ్ అయితే పార్టీని అప్రోచ్ అయితే వాళ్ళు ఏమైనా తర్వాత ఏమైనా తీసుకుంటారేమో పార్టీ. ఒక్క నిమిషం దాసరకిరణ్ గారు. విన్నారా? అంటే ఏంటి దాసరకిరణ్ గారు బొజ్జల సుధీర్ రెడ్డి గారి మీద ఈవిడ భర్త ఆరోపణ చేస్తా ఉన్నారు. నేను అదే చెప్తా ఉన్నా. ఇప్పుడు అక్కడ కాంటెక్స్ట్ ఏంటనేది క్లియర్ గా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఆయన ఏ రకంగా ఇన్వాల్వ్ అయ్యాడని వీళ్ళు ఆరోపణ చేస్తా ఉన్నారు కూడా క్లియర్ గా ఎస్టాబ్లిష్ అవ్వలేదు ఆ 2-3 సెకండ్స్ కాంటెక్స్ట్. సో ఖచ్చితంగా వాళ్ళని విచారణ చేస్తారు. విచారణలో వాళ్ళకి ఏమైనా ఇబ్బందికరం వాళ్ళు ఏదైనా చెప్పదలుచుకుంటే కోర్టులో చెప్పొచ్చు, లేకపోతే విచారణ అధికారులకు చెప్పొచ్చు. ఎమ్మెల్యే గారు ఏ రకంగా ఇన్వాల్వ్ అయ్యాడు ఇందులో లేకపోతే వీళ్ళని ఏ రకంగా ఫ్రేమ్ చేశారని వీళ్ళకి ఏ రకమైనటువంటి అనుమానాలు ఉన్నా కూడా వీళ్ళు విచారణ అధికారికి చెప్పొచ్చు. సో తద్వారా వాళ్ళు క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ చేసి ఖచ్చితంగా ఎవరైతే తప్పు ఎవరైతే చేశారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడే కార్యక్రమం అయితే ఉంటుందని అయితే నేను బలంగా నమ్ముతున్నాను. బ్రహ్మనాయుడు రైట్. సురేష్ గారు, పసుపులేరు సురేష్ గారు, సో మీరు చెప్పండి ఏంటి పరిస్థితి? మరి ఇక్కడ ఆవిడ వినుతా కోట గారి భర్త ఏమో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దీని అంతటికీ కారణమని ఆయన అన్నాడు. ఇంకా నిజాలు బయటకు వస్తే మేము బయట పెడతాము అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఏంటి సురేష్ గారు? అంటే ఇది వాళ్ళ ఊరికే ఆయన మీద ఆరోపణ తోసేస్తున్నారా లేకపోతే దీన్ని మనం ఏదన్నా ఆలోచించాల్సిన అవసరం, చట్టాలు కూడా దీని మీద పోలీసులు కూడా దీని మీద విచారించాల్సిన అవసరం ఉందంటారా?
పోలీసులు అయితే ఖచ్చితంగా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఎందుకంటే ఆరోపణ చేసింది ఎవరో వాళ్ళ అనుచరులో లేదంటే పక్కన వాళ్ళు అయితే సరే అనుకోవచ్చు. ఉమ్, డైరెక్ట్ గా ఎవరైతే ఇప్పుడు హత్య చేశామని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారని కమిషనర్ గారు ప్రకటించారు. ఎవరు? చెన్నైకి సంబంధించినటువంటి తమిళనాడు కమిషనర్ గారు ఉమ్, వీళ్ళు ఒప్పుకున్నారు 5 మంది కూడా అని చెప్పి ఆల్రెడీ ప్రకటన చేశారు ఆయన మీడియా సమావేశంలో. ఉమ్, మరి వీళ్ళని కోర్టుకు తరలించే క్రమంలో ఆయన కోట చంద్రబాబు దీని వెనకాల బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నాడు టీడీపీ ఎమ్మెల్యే అని చెప్పింది ఆయన. అవును. ఎవరో అనామత్ ఖాతాలో చెప్పుంటే సరే అనుకోవచ్చు. అంటే ఆయన హత్య వెనకాల సుధీర్ రెడ్డి గారి కోణం కూడా ఉంది. లేదంటే ఆయన ఎందుకు అంత పేరు చెప్తాడు బహిరంగంగా? ఉమ్, తెలివి తక్కువ వ్యక్తి అయితే కాదు కదా. ఒక మనిషిని హత్య చేసేంత ఆలోచన వచ్చినోడు అసంబద్ధంగా బొజ్జల సుధీర్ రెడ్డి అన్నాడు కదా. ఉమ్, కాబట్టి ఇక్కడ బొజ్జల సుధీర్ రెడ్డి గారిని కూడా అధికార ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా కాకుండా ఆరోపణ ఎదుర్కొంటున్నారు. కాబట్టి దానిలో వాస్తవాలు ఏమున్నాయని తీస్తే ప్రజలకు ఒక క్లారిటీ ఉంటది. ఉమ్, రెండో అంశం, ఆ కార్యకర్త, క్రియాశీల కార్యకర్త రాయుడు, ఆ కుర్రాడు నాకు చాలా బాగా పరిచయం. చాలా మంచి కుర్రాడు, మంచిగా పార్టీలో యాక్టివ్ గా ఉన్నాడు. వినుత గారి దగ్గరికి, చంద్రబాబు గారి దగ్గరికి రాకముందే నాకు చాలా పరిచయస్తుడు అతను. ఆ కుర్రాడు ఎంతో వినయంగా ఉండేటువంటి కుర్రాడు, పార్టీ అంటే అమితమైనటువంటి అభిమానం ఉన్నటువంటి కుర్రాడు. ఉమ్, దాదాపు 200 నుంచి 300 క్రియాశీల సభ్యత్వాలు ఎప్పుడు మెంబర్షిప్ పెట్టినా వాళ్ళ అనుచర వర్గము, వాళ్ళ బంధు వర్గాల్ని, వాళ్ళ గ్రామ సభ్యులందరినీ కూడా ఆ పార్టీలో ముందుండి చేర్పించి మెంబర్షిప్ కిట్లు ఎత్తుకోబోయి ఒక పండగలాగా పంచేవాడు. నాకు బాగా పరిచయం కాబట్టి చెప్తున్నాను. అంత మంచి కుర్రాడు. నా యొక్క మనవి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి, ఆ కుటుంబానికి ఎవరూ లేరు. వాళ్ళ సోదరి, వాళ్ళ అమ్మమ్మ తప్ప ఇంకా వాళ్ళకి ఎవరు కూడా లేరు. వాళ్ళ అత్త కుర్రాన్ని పెంచింది. చాలా వెనుకబడినటువంటి ఆర్థిక పరిస్థితి. ఏదైనా పార్టీ తరఫున వాళ్ళకి ఏదైనా ఆర్థిక సాయం కానీ ఇలాంటివి చేస్తే బాగుంటుంది, రాజకీయాలను పక్కన పెట్టని నా ఉద్దేశం. నా వ్యక్తిగతంగా మనవి పవన్ కళ్యాణ్ గారికి ఇది. రెండో అంశం, ఇంతకుముందు దాసరి కిరణ్ గారు మాట్లాడుతూ మేము రెచ్చగొడుతున్నాం జనసేన పార్టీకి, కూటమికి ఈ ఏదో పొరపత్యాలు రావాలని చెప్పి మేము రెచ్చగొడుతున్నాం అని చెప్తున్నాం. మాకేం పని? అవునులే, మీకేం అవసరం ఉంటుంది అంటే కొన్ని ఎపిసోడ్లు, అంటే ఇప్పుడు బొజ్జల సుధీర్ గారి ఎపిసోడ్ మరి మీరు రెచ్చగొడుతున్నారనే అభిప్రాయం కొంతమందికి ఉంటుందేమో. అంటే సార్, బొజ్జల సుధీర్ రెడ్డి గారి పేరు తెచ్చింది వైసీపీ వాళ్ళు కాదు కదా సార్. అవును, ఎవరైతే ఆరోపణ ఎదుర్కొని నిందితుడు ఎవరైతే ఉన్నాడో ఆయనే చెప్తున్నాడు. వీడియోలు బహిరంగ కళ్ళ ముందు కనబడుతున్నాయి, కోర్టుకు తీసుకెళ్లే వీడియోలు. ఆరోపణ కాదు సార్. మీరు పదే ఇంతకుముందు సార్ కృష్ణాంజనేయులు గారు కూడా ఆరోపణ అంటున్నారు. కన్ఫర్మ్ చేశారని కమిషనర్ గారు చెప్పారు. మేము ఒప్పుకున్నాం, అంగీకరించారు వాళ్ళు హత్య చేయనట్టని కమిషనర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారంట. చెప్పారు, వాళ్ళు మీడియా సమావేశంలోనే చెప్పారు. మీరు ఒకసారి కావాలి చూడండి. అది ఓకే. మరి ఇప్పుడు అదిగా సార్, ఇప్పుడు ఆయన చంద్రబాబు ఎవరైతే వినుత కోట భర్త ఉన్నారో ఆయన సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే గారి పేరు ఎందుకు చెప్పారు అనేది ఇప్పుడు అందరినీ కూడా ఆలోచింపజేస్తుంది. ఆయన ఎందుకు చెప్పాడు? మామూలుగా అది చెప్పాల్సిన అవసరం లేదు కదా. తప్పు వాళ్ళు చేశారు, అక్కడ ఒప్పుకున్నారు అనేటువంటిది కూడా అక్కడ తమిళనాడు పేపర్లు అన్నీ కూడా ప్రచారం చేస్తూ ఉన్నాయి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం కూడా. మరి ఈ ఎమ్మెల్యే పేరు ఎందుకు చెప్పాడు అంటే కావాలని ఉద్దేశపూర్వకంగా ఏదో వేగ్గా అయితే అనే పరిస్థితి ఉండదు కదా. సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో జరిగింది. ఇక్కడ రెండు అంశాలు దీన్ని రాజకీయ కోణంగా చూడాలని చెప్పి ఒక అతని భావన ఉండొచ్చు. రెండోది, ఎవరైతే ఆ కుర్రాడు రాయుడు ఉన్నాడో ఆ కుర్రాడిని వీళ్ళేదో ఇన్ఫ్లుయెన్స్ చేసి వీళ్ళకి వ్యతిరేకంగా మార్చాడు సుధీర్ రెడ్డి అనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఏమన్నా ఉండొచ్చేమో. దంపతులు, ఆ ఇద్దరు, ఆ పుణ్యత దంపతులు ఇద్దరు ఆ ఉద్దేశంతో ఏమన్నా ఉన్నారేమో అని మాకు తెలీదు. కానీ ఆ కుర్రాడైతే నేను వ్యక్తిగతంగా చెప్పగలుగుతాను, చాలా మంచి కుర్రాడు, అద్భుతమైనటువంటి క్రమశిక్షణ ఉన్నటువంటి కుర్రాడు. పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రత్యేకంగా అతను టు బి హానెస్ట్ గా పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేసేటువంటి కుర్రాడు. నాకు 10-12 సంవత్సరాలుగా బాగా పరిచయిస్తాడు కుర్రాడు, ఆ కుర్రాడు. సరే, అయితే మొత్తానికి సురేష్ గారు నిజంగా ఇప్పుడు మీరు చెప్తుంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు అంటే ఆయన ప్రమేయం లేదనేది అందరూ అనుకుంటున్నారు. అయితే అతను నిందితుడే ఆరోపణ చేశాడు కాబట్టి ఆయన ప్రభుత్వంలో కీలకంగా ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఆయన ప్రమేయం దీంట్లో ఏం లేదు. జస్ట్ ఆ అబ్బాయిని అసలు నిజంగా వీళ్ళు ఏం చెప్తున్నారు, ఆ అబ్బాయికి ఏదో డబ్బులు ఇచ్చి ఏదో చేయించాడు ఈయన ఆ విధంగా కనుక ప్రవోక్ చేయకుండా ఉన్నట్లయితే అసలు ఆ పిల్లోడికి ఆ పరిస్థితి వచ్చేది కాదనేది కూడా చాలామంది స్థానికంగా శ్రీకాళహస్తిలో మాట్లాడుకుంటున్నారు. అయితే అసలు దీని అందరికీ కారణమైన ఎమ్మెల్యే గారి పాత్ర ఏందనేది కూడా తేలితే పోయింది కదా అనేది. అదే సార్, పాత్ర ఇంకా తేలాలంటే ఆ దంపతులు బయట రావాల్సినటువంటి పరిస్థితి, విచారణ ఎదుర్కొని బెయిల్ మీద వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా వాళ్ళ అభిప్రాయం ఏందో చెప్తారు. కానీ ఒకవేళ వేగ్గా మీరు చెప్పినట్టుగానే వీళ్ళు అవాస్తవమైన ఆరోపణలు చేస్తే మళ్ళీ దానికి కూడా వీళ్ళు
Yes. శిక్షకి సిద్ధంగా ఉండాలి. పరువు నష్టం దావా వేస్తాడు ఆయన, ఖచ్చితంగా వీళ్ళు ఎందుకంటే శాసనసభ్యుడి మీద నిందలు వేయడం మంచిది కాదు కదా. Right. కాబట్టి వాళ్ళు దానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఒక చిన్న అంశం సార్, మన కిరణ్ గారు ఇంతకు ముందు విజయ్ కిరణ్ గారు బీసీల ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఒక చిన్న అంశం చెప్పి ముగిస్తాను. బీసీల గురించి కట్టుబడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. తరతరాలుగా దశాబ్దాలుగా బీసీలకు నయం వంచన చేస్తున్నటువంటి పార్టీ ఏదైనా భారతదేశంలో ఉందా అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ. నారా చంద్రబాబు నాయుడు గారు కోత కోస్తున్నారు, తడిగుడ్డతో గొంతు కోస్తున్నారు బీసీలకి చంద్రబాబు నాయుడు గారు. ఏ విధంగా అంటే కూడా ఇప్పుడు కూడా చెప్తాను. గడిచిన ఎన్నికల్లో బీసీ డిక్లరేషన్ అని చెప్పారు. బీసీలకు 50 సంవత్సరాలకు సార్ 2 నిమిషాలు క్లోజ్ చేసి లేదు సమయం తక్కువ ఉంది. ఎందుకంటే ఈ రిజర్వేషన్స్ మళ్ళీ మాట్లాడదాం మనం, ఎందుకంటే మళ్ళీ ఇద్దరు మాట్లాడాలి, కృష్ణారెడ్డి గారు మాట్లాడాలి. ఆయన బీసీ ప్రస్తావన చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పారు బీసీలని చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నారని, మీ ఒక లైన్ మీరు చెప్పారు. అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏం జరిగిందో కూడా చెప్తాం మేము, దానికి కూడా మాకు సమయం ఇవ్వాలి. అందుకే చెప్పాను సార్, ఏం చేశారు, బీసీలకు ఏం చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా అధికారంలోకి వచ్చారు, దళితులకు సంబంధించిన 27 పథకాలు ఏ విధంగా రద్దు చేశారు అన్నీ ఉన్నాయి. కోట్లు సార్, 1.5 డేటా మా దగ్గర ఉంది. ఇది ఎవరైనా కానీ అందరి దగ్గర ఉన్నాయి డేటాలు. ఎవరి దగ్గర లేకుండా ఏం లేదు. 5 రూపాయలు ఏదో చెప్పగానే 1.5 లక్షల కోట్లు. రైట్ సురేష్ గారు దయచేసి ఇప్పుడు మనం ప్రధానంగా 2 అంశాలు, పేర్నాని గారు ఎపిసోడ్, ఎవరైతే డ్రైవర్ హత్యకు గురయ్యాడు ఒక జనసేన ఇన్ఛార్జ్ డ్రైవర్, ఆ 2 ఎపిసోడ్లు దాని మీద మనం కంక్లూజన్ చేసుకుందాం. ఇంకొక ఎపిసోడ్ లో చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ఎట్లా మోసం చేశారనే మనకు చర్చ ఖచ్చితంగా పెట్టుకుందాం. మీరు దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు, దయచేసి కోఆపరేట్ చేయండి. విజయ్ కిరణ్ గారు కంక్లూజన్ ఇవ్వండి. విజయ్ కిరణ్ గారు సార్, ఇప్పుడు ఆ జరిగినటువంటి హత్య అత్యంత బాధాకరం. ఆ కుటుంబం చాలా పేద కుటుంబం. ఆ కుర్రవాడికి సంబంధించి వాళ్ళ సోదరి ఇవన్నీ చూస్తా ఉంటే నిజంగా అందరూ కూడా చాలా హృదయ విదారకమైనటువంటి పరిస్థితి. ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది అనేటువంటి స్పష్టంగా అర్థమవుతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా సోదరుడు ఆ కుటుంబాన్ని కేవలం రాజకీయంగా ఉపయోగించుకుంటమే కాకుండా ఆదుకోవాలనేటువంటి మాట చెప్పడానికి కూడా నిజంగా హర్షిస్తా ఉన్నాను. ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఇవాళ బొజ్జల గారి పైన చెప్తా ఉన్నారు. ఎలక్షన్లు జరిగి సంవత్సరం దాటిపోయింది. ఇప్పుడు ఈ సందర్భంలో ఆమెకు ఏదో టికెట్ వస్తుంది, లేదా టికెట్కి అడ్డుపడ్డారని, లేదా ఇదేదో చేశారనేటువంటి ఇవన్నీ కూడా ఏంటంటే సోషల్ మీడియాలో రకరకాలుగానేటువంటి జరుగుతూ ఉన్నాయి. అల్టిమేట్ గా ఇప్పుడు ప్రైమరీ స్టేజ్ లో ఉంది. ఇనీషియల్ గా 5గురు పాత్ర ఉన్నదనేటువంటిది పోలీసుల యొక్క నిర్ధారణ. ఈ హత్యలో బొజ్జల గారి పాత్ర ఉందా, లేదా ఈ హత్య జరగడానికి ఏముందా అనేది నిజంగా అటువంటిది ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఈ పాటికే సిపి గారు ఆ ప్రెస్ మీట్ లోనే దీనికి మూల కారణాలు వాటికి సంబంధించి కొంత చెప్పేవాళ్ళు. అయినప్పటికీ కూడా ఇంకా సమయం ఉంది కాబట్టి ఇంకా పూర్తి విచారణ జరిగింది. ఇక్కడ ఒక్కటేనండి, ఈ పార్టీ ఎన్డీఏ కూటమిగా మా పార్టీ నాయకులైనా ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళ పైన వెంటనే శిక్షించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. మొన్న వైఎస్ జగన్ గారి భార్య పైన చేసిన వివాదమైనటువంటి వ్యాఖ్యలు చేసినా, లేదు ఈరోజు ఈ హత్యకు సంబంధించి జరిగిన వారెవరిని కూడా ఉపేక్షించేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో కానీ ఈ కూటమిలో కానీ లేదు. మన పార్టీ అయినంత మాత్రాన హత్యలు చేస్తే వాడిని తెచ్చి ఒళ్ళో కూర్చోబెట్టినటువంటి విష సంస్కృతి ఈ కూటమి ప్రభుత్వం ఎంకరేజ్ చేయదు. ఈ సందర్భంగా మరొకసారి కూటమి నాయకులందరూ కూడా, పెద్ద నాయకులు కానీ ఎమ్మెల్యే ఎవరికైనా కానీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనం ప్రజలకు జవాబుదారీతనంగా ఉండేటువంటి ఒక పొజిషన్ లో ఉన్నప్పుడు ఆ పార్టీలకి చెడ్డ పేరు వచ్చే విధంగా మనం ప్రవర్తించకూడదు. మనకేమైనా పర్సనల్ ఇష్యూస్ ఉంటే దానికి సంబంధించి నిజంగా ఆమెకి ఏమైనా ప్రాబ్లం ఉంటే, లేదు ఎమ్మెల్యే గారితో ప్రాబ్లం ఉంటే వాళ్ళ నాయకత్వం దగ్గరికి వెళ్ళి చెప్పడం ఇవన్నీ చేయాలా, లేదా ఆ కుర్రవాడు ఏదైనా తప్పు చేసింటే అతని పైన పోలీస్ కేసు పెట్టడమా, లేదా ఇంకోటో చేయాల్సిందే. కానీ ఆ వ్యక్తిని ఎలిమినేట్ చేయడం అనే దాన్ని మాత్రం నిజంగా సభ్య సమాజంలో ఎవరు కూడా హర్షించేటువంటి పరిస్థితి కాదు. రెండోది, ఇటువంటి వారికి పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదు తెలుగుదేశం పార్టీ కానీ ఎంకరేజ్ చేసేటువంటి సందర్భమే ఉండదు. రెండోది, ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి దాంట్లో ఖచ్చితంగా అసలు ఇప్పుడు అధికారంలో లేనప్పుడే కౌలు రైతుల సమస్యల్ని అడ్రస్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని వదిలేస్తారని నేను అనుకోను. ఆయన ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని అండగా ఉంటారనేటువంటి నాకున్నటువంటి ప్రధానమైనటువంటి విశ్వాసం. అంతేకాకుండా ప్రభుత్వ పరంగా కూడా ఏమైనా చేయగలిగే అవకాశం ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన, అంటే పోయిన వ్యక్తిని ఎవరు తేలేకపోయినప్పటికీ కూడా ఆ కుటుంబాన్ని ఆదుకొని ఒక మంచి మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఇంకొకసారి చెప్తా ఉన్నాండి, నా నాయకులుగా ఉన్నవారు ఎవరైనా సరే బాధ్యతతో మెలుకోవాల్సిన పరిస్థితి ఉంది. మీ వల్ల పార్టీలకు చెడ్డ పేరు, ప్రభుత్వాలకు చెడ్డ పేరు వచ్చేటువంటి పరిస్థితి మాత్రం చేయకూడదు. రైట్, కృష్ణారెడ్డి గారు. ఇక్కడ ఈ కేసులో అయితే దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో నాకు తెలిసి అయితే
ఇప్పుడు ఎమ్మెల్యే పాత్ర కానీ లేకపోతే మిగతా విషయాల వ్యవహారం కానీ ఎక్కడా కూడా ఎస్టాబ్లిష్ అయినటువంటి పరిస్థితి లేదండి. కేవలము ఈ కేసులో, హత్య కేసులో నిందితుడుగా ఉన్నటువంటి